అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకున్నాను, మొక్కు నెరవేరింది నాకు. మాకు లక్ష్మీదేవి పుట్టింది, అందుకే మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. నాకు ఇద్దరు పిల్లలు అయినరు. మొక్కుతే కంపల్సరీ పిల్లలు అవుతారు. మా అమ్మాయి పెళ్లి రీసెంట్ గా అయింది. మా అమ్మాయికి పాప పుట్టింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నందుకే మాకు సంతానం కలిగింది. మాకు మ్యారేజ్ అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది, అయినా సంతానం కలగలేదు. ఈ దేవాలయానికి ఏడ్చుకుంటూ వచ్చి ఒక ముడుపు తొట్టెల కట్టామండి. అమ్మా నాకు నువ్వే దిక్కు అని చెప్పేసి తర్వాత మాకు సంతానం కలిగిందని చెప్పేసి ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది చెప్పిన మాట ఇది అండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే జీవితంలో ఇక సంతానమే కలగదు అని ఎన్నో అవమానాలు పడ్డా సరే ఒక్కసారి ఈ దేవాలయానికి వచ్చి అమ్మా నాకు సంతానాన్ని ప్రసాదించు అని చెప్పేసి అడగండి. 3 నెలలు శుభవార్త వినాల్సిందే అండి. ఒక్కసారి ముడుపు కట్టి తొట్టెల కట్టి 5 వారాలు మీరు గనక ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారా తిరుగులేని సంతానం కలగాల్సిందే. మీరు చూస్తున్నారు కదండి, వీడియో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ చూసినా మీకు చిన్నపిల్లలే కనిపిస్తారు. ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నిజంగా అండి, నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉన్నాను. వందల మంది కాదండి, కొన్ని వేల మంది కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆశీర్వాదం ఇచ్చి పంపించడం జరుగుతుంది. కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి యాటని గాని కోడిని గాని గుమ్మడికాయ గాని చీర సారెలు గాని ఒడిబియ్యం గాని బోనం గాని పరమాన్నం గాని గాజులు గాని పసుపు కుంకుమ గాని మనకి ఏది చేతనైతే అది అమ్మవారికి సమర్పిస్తారండి. చాలా శక్తివంతమైన శ్రీ శ్రీ బాలమ్మ దేవాలయం అండి. ఇది వచ్చేసి సికింద్రాబాద్ రాణిగంజ్ అనే ఏరియాలో ఉంటుంది. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాకూరి డైరీస్. రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటిదాకా నేను మీకు 657 దేవాలయాల వీడియోలు చూపించాను. దాదాపు 121 దేవాలయాల్ని విచ్చేశానండి. ఇది నా 122వ దేవాలయం వీడియో అండి. అత్యంత శక్తివంతమైన శ్రీ శ్రీ బాలమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే సంతానం జీవితంలో మాకు కలగదు. దాదాపు వివాహం జరిగి 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, కానీ సంతానం కలగడం లేదు అనుకున్న వాళ్ళు మీరు గనక చివరి ప్రయత్నంగా ఈ ఆలయానికి వచ్చి అమ్మా నాకు నువ్వే దిక్కు అని ఒక్క ముడుపు గట్టి ఒక్క తొట్టెల గట్టండి, అమ్మవారు మీకు సంతానాన్ని ప్రసాదిస్తారు. ఇది 100/100% గ్యారంటీ ఇవ్వచ్చు అని చెప్పొచ్చు భక్తుల మాటల ప్రకారం. కొంతమంది చెప్పిన విషయం ఏంటి అంటే నాకే చాలా షాకింగ్ అనిపించింది. 100%లో 90% వాళ్ళకైతే తప్పకుండా సంతానం కలుగుతుంది. 10% వాళ్ళకి కలగక అమ్మవారి అనుగ్రహం ఇంకా దక్కలేదని బాధపడతారు. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే కొంతమంది అయితే లైక్ 90% పీపుల్స్ అయితే ఇక్కడ బాలమ్మని దర్శనం చేసుకొని అక్కడ ఆపోజిటే బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ పక్కన 20 అడుగులేస్తే మనకి ఎల్లమ్మ తల్లి ఆలయం వస్తుందండి. ఈ దేవాలయం నుంచి ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోరు. దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతుందండి. ఇక్కడ బాలమ్మ తల్లిని ఆపోజిట్ ఉన్న ఎల్లమ్మ తల్లిని ఈ దేవీ దేవతలని ఇద్దరిని దర్శనం చేసుకుంటే 100/100% వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం ఆరోగ్యం శౌర్యం యశస్సు బుద్ధి అన్ని పిల్లలకి కలుగుతాయని చెప్పి చెప్పారు. సో మీ ఛానల్ ద్వారా ఈ విషయం చెప్పండి అన్న. ఇక్కడ బాలమ్మ తల్లి ఆలయం నుంచి 20 అడుగులేసే ఆపోజిటే బస్ స్టాప్ పక్కన ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఎవ్వరు దర్శనం చేసుకోరు, తప్పకుండా దర్శనం చేసుకోవాలని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారు. ఈ దేవాలయం పేరు శ్రీ శ్రీ బాలమ్మ ఆలయం అండి. 90 సంవత్సరాల క్రితం అమ్మవారు స్వయంభుగా వెలిచారు. ఒకప్పుడు ఇదంతా అడవి ప్రాంతం కొండలతోటి రెండి ఉండి అండి. అప్పుడు అమ్మవారు స్వయంభుగా వెలిచారు. ఇక్కడ నా వెనకల కనిపిస్తుంది కదండి, ఇదే మనకి రాణిగంజ్ బస్ స్టాప్ అండి. దీని ఆపోజిటే మరొక బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి 8 నంబర్ బస్సెస్ వెళ్తాయండి. ఈ దేవాలయం ఆపోజిటే బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ పక్కనే మనకి ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఎల్లమ్మ తల్లి ఆలయం పక్కనే ఖాళీ స్థలం ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మీరు ఏ ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చండి. కోరికలు నెరవేరిన వాళ్ళు ఇక్కడ కుటుంబ సభ్యులతోటి చుట్టాలతోటి వచ్చి ఇక్కడ టెంట్ బుక్ చేసుకొని తర్వాత చైర్స్ కానీ తర్వాత మనకి కావాల్సిన కుకింగ్ ఐటమ్స్ కానీ వాటర్ క్యాన్స్ కానీ ప్రతి ఒక్క సామాగ్రి ఇక్కడ దొరుకుతుందండి. ఇక్కడ టెంపుల్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక 1 వీక్ లేదా 3 డేస్ ముందు బుక్ చేసుకోవాల్సిందిగా ఉంటుందండి. బుక్ చేసుకొని ఇక్కడ మీ కుటుంబ సభ్యులతోటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చండి.
వేరే ఎవరో కాదండి, మా కజిన్ వాళ్ళే ఇక్కడ బాలమ్మ తల్లి దేవాలయానికి వచ్చి సంతానం కలగాలి, వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మొక్కుకున్నారు. సో అమ్మవారు ఆ కోరికలన్నీ నెరవేర్చారు. నెరవేర్చడంతోటి ఈరోజు వాళ్ళు అనుకున్నట్టు అమ్మవారికి ఒడి బియ్యం గాని, యాట గాని, అలాగనే చీర సారెలో పసుపు కుంకుమ సమర్పించడం జరుగుతుంది. సో బాలమ్మ తల్లికి యాటని సమర్పించే ముందు దాని నీళ్ళతోటి శుభ్రం చేసి, తర్వాత పసుపు కుంకుమ మొత్తము నెత్తి మీద పెట్టి, కాళ్ళకి పెట్టి, ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదండీ! ఇక్కడ ఒడి బియ్యం గాని, పరమాన్నం గాని, తర్వాత అమ్మవారి తొట్టెల గాని ఇవన్నీ తీసుకొని ఆలయానికి వెళ్తున్నారండి. మీరు ఎంత దబ్బున ప్రోగ్రామ్ చేసుకుంటే అంత దబ్బున అవుతుందండి. సో చాలా మంది బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ దేవాలయం వచ్చేసి చాలా చిన్న ప్రాంతంలో ఉంటుంది. దర్శనం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటారండి. క్యూ లైన్‌లో నిలబడి మీరు ఏదైతే బోనం గాని, తొట్టెల గాని, అలాగనే మీరు యాటని గాని, కోడిని గాని తీసుకొస్తే చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గరికి వచ్చి మీరు ఏదైతే ఒడి బియ్యం గాని, చీర సారెలు గాని అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నారో అమ్మవారి ఆలయంలో పెట్టడం జరుగుతుంది. ఒక చిన్న జాకెట్ ముక్క ఆలయం లోపట పెట్టి, తర్వాత పసుపు కుంకుమ ఏసి, ఆ తర్వాత తొట్టెల గాని ఇక్కడ కట్టడం గాని, ఆ తర్వాత ఇక్కడ మీరు 5 సారి అమ్మవారికి ఒడి బియ్యం వేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో ఉన్నవాళ్ళు కూడా ఒడి బియ్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా! తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారికి చీర సారెలు గాని, ఒడి బియ్యం గాని, పసుపు కుంకుమ గాని ఏదున్నా సమర్పించండి. ఆ తర్వాత ఇక్కడికి వెనకాలకి వచ్చేసి మీరు ఏదైతే పూలమాల తీసుకొచ్చారో లోపట గాని, బయట గాని పూలమాల వేసిన తర్వాత చాలా మంది కూడా ఎక్కడెక్కడో నుంచి వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తారండి. అలాగనే మీరు అగరబత్తి గాని, పరమాన్నం గాని, అలాగనే తెచ్చుకున్న కొబ్బరికాయ గాని, అలాగనే గుమ్మడికాయ గాని ఇక్కడ అమ్మవారికి సమర్పించాల్సిందిగా ఉంటుందండి. అలాగనే కల్లు, మద్యం గాని అమ్మవారికి సాకగా పెట్టడం జరుగుతుంది. అలాగనే మీరు ఏదైతే యాటనో, కోడినో అమ్మవారికి సమర్పిస్తున్నారు కదా! దానికి కూడా సమర్పించాల్సిందిగా ఉంటుంది. గుమ్మడికాయ అనేది చాలా మంది కోడిని, యాటని సమర్పించిన వాళ్ళు మీరు అమ్మవారికి గుమ్మడికాయ సమర్పించినా అది 1000 యాటలతోటి సమానమండి. అలాగనే యాటకి కూడా కల్లు గాని, నీళ్లు గాని తాగిపించిన తర్వాత అది జట్కించడం జరుగుతుంది. సో ఎవరైతే యాటని సమర్పిస్తారో మనస్ఫూర్తిగా మొక్కండి. లేదంటే యాట జతికించదు. మీరు ఒక్క కొబ్బరికాయ కొట్టినా, లేదా నిమ్మకాయ పెట్టినా, లేదా గుమ్మడికాయ పెట్టినా అమ్మవారు సంతోషిస్తదండి. యాటని, కోడిని సమర్పించిన వాళ్ళు మీరు ఒక కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది, లేదా గుమ్మడికాయ కొట్టినా సరిపోతుంది. మన స్థాయి అండి. మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత పెట్టొచ్చు. అమ్మవారు నాకు ఇదే కావాలి, ఇది ఇస్తేనే నేను సంతోషపడతా అని చెప్పేసి ఎక్కడ ఉండదు. మీరు ఏది నా పేరు లేకున్నా శ్రీహరి 2 అండి. చేతులు నేను ఇక్కడ జోడించి కవాడిగూడ అమ్మవారిని ఏరియాలోనే మొక్కుకున్నా ఉంటాను. మిమ్మల్ని కరుణిస్తారు. అమ్మవారికి ఒక మొక్కు భక్తుల మొక్కుకున్నాను. మాటలో మొక్కు విందామండి. నెరవేరింది నాకు. అందు గురించి అని చెప్పి యాట సమర్పించిన, పొడి బియ్యం తొట్టెల సమర్పించిన అమ్మ మహిమగల తల్లి కాబట్టి నేను మొక్కుకున్న మొక్కు నెరవేరింది. అదే తీర్చుకున్నాను. ఆ, శ్రీ శ్రీ బాలమ్మ అమ్మవారికి ఆ, నమస్కారం. అమ్మవారి భక్తితో నేను ఇక్కడికి వచ్చాను. ఆ, ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్రెండు జ్ఞానేశ్వర్ అన్న. ఆయన ఇట్లనే నాకు అన్న చాలా రోజులకు 20 ఏళ్ళకి పరిచయం అయ్యిండు. మళ్ళా అన్న నాకు ఇట్లా మ్యారేజ్ అయింది, 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు సంతానం కాలేదు అని చెప్తే, అరే మహేందర్ నువ్వేం బాధపడకు, ఇక్కడ మన ఈ బాలమ్మ టెంపుల్ ఉంది, అమ్మవారికి ఒక్కసారి రెండు సార్ల అమ్మవారి దర్శనం చేసుకో, ముడుపు కట్టుకో, నీకు సంతానం ఇస్తుంది అమ్మ. శ్రీ శ్రీ బాలమ్మ అమ్మవారు నీకు సంతానం భాగ్యం కలిగిస్తుంది, ఏం బాధపడకు. నాకు కూడా ఇలాగే జరిగింది. నాకు కూడా కొన్ని ఏళ్ళ వరకు సంతానం కాలేదు. నేను అమ్మవారికి మొక్కడం వల్ల నాకు ఒక 3 వారాల్లో నాకు అమ్మవారు రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి నాకు 2 పిల్లలు అయినరు. నీకు మంచి సంతానం అవుతుంది. కాబట్టి నువ్వు కూడా అమ్మవారిని వేడుకో, అమ్మవారు అమ్మవారు నీకు తప్పకుండా సంతానం ఇస్తుంది అని నేను ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఇప్పుడు బాలమ్మ అమ్మవారికి ముడుపు కట్టాను. అలాగే తొట్టేలా కట్టుకున్నాను అమ్మవారికి. నాకు సంతానం భాగ్యం కలిగించి అమ్మ అని వేడుకున్నాను. నేను, నా భార్య భారతీదేవి, నా పేరు చిరంజీవి మహేందర్ మహారాజ్ దంపతులము కలిసి వచ్చాము. అలాగే మా జ్ఞానేశ్వరన్న 2 భార్యాభర్తలు వచ్చి మాకు సహకారం చేశారు. అలాగే ఆ అమ్మవారిని వాళ్ళని కూడా మంచి చూడాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి వస్తుండే టెంపుల్కి, ఏది ఉన్నా మంచిగా అవుతుండే. హలో అండి, అందరికీ నమస్కారం. సో ప్రజెంట్ నేను ఉన్నది ఇక్కడ బాలమ్మ గుడి. ఇది జీరా దగ్గర ఉంటుంది, ఎగ్జాక్ట్లీ రాణిగంజ్ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ సైడ్.
సో ఇది మా తాతల కాలం నుంచి వస్తుంది. సో ప్రజెంట్ టుడే నేను ఇక్కడ మా బాబుకి పుట్టెంటుకలు కత్తెరలు ఇద్దామని చెప్పి వచ్చినాము. సో ఇక్కడ ఫంక్షన్ కూడా చేస్తున్నాము. సో చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రండి. ఇంకోటి గుడికి కూడా గేట్ అనేది ఉండదు. సో ఈ కాలంలో మనం చాలా చూస్తున్నాము, గుడిల మీద చాలా అటాక్స్ అవుతున్నాయి. సో అందరు ప్లాన్ ఏముందంటే దీనికి గ్రిల్ వేపిద్దామని. సో ఎవరైనా ఛాన్స్ ఉంటే ఇట్లా అది ట్రై చేయండి. సో నేను నెక్స్ట్ ఇయర్ ఇది చేద్దామని అనుకుంటున్నాను. నా పేరు సంధ్యారాణి. మేము బోయగూడ నుంచి వచ్చినాము. అలా మహిమ వాళ్ళ అమ్మవారు ఈమె. మాకు అన్ని కోరికలు తీస్తుంది. మహాలక్ష్మి అండి. మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మేము కూడా చాలా రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ఏంటి ఏ కార్యక్రమం మేము పెట్టుకున్నా కానీ ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పూజలు జరిపిన తర్వాతనే మేము ఏదైనా పెళ్లి కానీ ఏ కార్యక్రమం అయినా మేము చేస్తాము. పిల్లలు పుట్టినా ఏది చేసినా కానీ అన్నిటికీ ఆ అమ్మ సాక్ష్యము. ఇక్కడ అమ్మ ఆశీస్సులు తీసుకొని మేము ఏ పని చెయ్యము. చాలా సత్యవంతమైన దేవత ఈ అమ్మ. నా పేరు భరత్. నేను బోడుప్ప నుంచి వస్తున్నాను. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తుంటాము. అమ్మని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. నేను కోలా సదానంద్ ముదిరాజ్ అండి. మాకు ఇంటి దేవత అమ్మవారు బాలమ్మ తల్లి. మేము ఇంట్లో ఏ కార్యం చేయాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళైనా, ఇంటి గృహ ప్రవేశాలైనా ఏదైనా ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే మాకు ఏదైనా శుభకార్యం ఇంట్లో చేసుకోవాలి. చాలా సత్యంగల దేవత. కొన్ని తరాల నుంచి చూస్తున్నాము. చాలా సత్యంగల దేవత. నా పేరు స్వరూప. అంటే బాలమ్మ టెంపుల్ ఎప్పటి నుంచో ఫేమస్ ఇక్కడ. అంటే అమ్మవారికి చిన్న అమ్మవారు, చాలా చిన్న అమ్మవారు. పిల్లల గురించి చాలా మంది వస్తూ ఉంటారు, మొక్కి వెళ్తుంటారు. కానీ అమ్మ కలిగిస్తుంది పిల్లల్ని ఖచ్చితంగా. అంటే ముడుపు గురించి ముడుపు కడతారు, వడి బియ్యం పోస్తారు, రొట్టెలు కడతారు. నా పేరు గణేష్. ఏంటంటే మా ఫ్రెండ్, చిన్నప్పుడు ఫ్రెండ్, కొరియర్ ఫ్రెండ్. నేనే సలహా ఇచ్చాను, ఇక్కడ రాండి మీరు, ఇక్కడికి వస్తే అన్ని పనులు అవుతాయి, మీకేం కోరుకున్నా కూడా అది అవుతుంది. నాకు జరిగింది కాబట్టి నేను అనుభవంతో తనకి చెప్తే ఇవాళ ఫస్ట్ టైం ఆయన వచ్చిండు, మొక్కిండు, ముడుపు కడుతున్నాడు. నా పేరు సురేష్. మేము మియాపూర్ నుంచి వస్తున్నాము. ఇది బాలమ్మ తల్లి గుడికి పవిత్రమైన దేవాలయము. మేము ఎప్పటికి వస్తుంటాము. మా కోరికలు తీరుతాయి. తల్లి దగ్గరకు వస్తే కోరికలు తీరుతాయి. నా పేరు వరుణ్ అండి. సో మా కులదైవం బాలమ్మ తల్లి. సో బేబీ పుట్టిన ఫస్ట్ బేబీ పుట్టంగానే రావాలి ఇక్కడికి. సో అది మా ఆచారం అన్నమాట. సో దానికే వచ్చినాం. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి చిన్నపిల్లలకి. చాలా చాలా ఫేమస్ ఈ టెంపుల్. సో అందరు వస్తూ ఉంటారు. మేము మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. మేము మారట్పల్లి దగ్గర నుంచి వచ్చాము. ఈ టెంపుల్ ఫేమస్. పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుతే కంపల్సరీ పిల్లలు అవుతారు అని చెప్పి తెలిసింది. సో మాకు పెళ్ళై 6 months అవుతుంది. ఈవెన్ దో మాకు ఒక నమ్మకం కలిగింది. సో ఈ టెంపుల్కి వచ్చి మొక్కుదాము, ఏమన్నా మాకు అవుతుందేమో అని వచ్చాము. నేను గాయత్రి. నేను కరీంనగర్ నుంచి వస్తున్నాను. నాకు ఈ టెంపుల్ గురించి మా అక్క చెప్పింది. మనకి పిల్లలు కావాలని అంటే ఇందులో సంతానం అవుతారు. 5 వారాలు వచ్చి మనము ఏదైనా కోరుకున్నవి ఉంటే కంపల్సరీగా అవుతుంది. ఇంకొకటి మనం మంచిగా మొక్కుకుంటే ఈ కంపల్సరీ గుడిలో అవుతుంది. థ్యాంక్ యూ. అండి, నా పేరు నవీన్ కుమార్. హాయ్ చెప్పు. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం టెంపుల్కి. ఈ టెంపుల్లో మొక్కితే అంతా మంచి జరుగుతుంది అనేసి మనకు కూడా చెప్పారు మా ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఎప్పుడు ఎవరు మొక్కినా కానీ పిల్లలు అనేది తొందరగా అవుతారు అనేసి అన్నారు. సో మేము కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి వచ్చాము. చూడాలి, కంటిన్యూ 5 weeks వచ్చి మేము కూడా ట్రై చేస్తాం. హాయ్ అండి, నా పేరు విశాల్. నేను అత్తాపూర్ నుంచి వస్తున్నాను. సో ఇక్కడ ఈ టెంపుల్, బాలమ్మ టెంపుల్కి మేము రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ కానీ 1 month కానీ అలా మేము వస్తాము. ఇక్కడ వచ్చి ప్రే చేస్తాము. చాలా మంచి డివోషనల్ టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ మీరేమైనా కోరుకున్నా మీ కోరికలు అనేది తీర్చే అవకాశాలు ఉంటాయి. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నీ కలిసి వచ్చాయి. మా ఇంటి కులదైవము. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. మా అమ్మాయి పెళ్లి రీసెంట్గా అయింది. మా అమ్మాయికి పాప పుట్టింది. మేము ఇక్కడ సికింద్రాబాద్ నుండి వస్తాం. నా పేరు భార్గవి. మా ఆయన పేరు అజయ్. మేము రీసెంట్గా వస్తాము. మాది మ్యారేజ్ రీసెంట్గా అయింది. మేము పాప బాబు పుడితే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటాం అనుకున్నాము. మాకు లక్ష్మీదేవి పుట్టింది. అందుకే మేము వచ్చి దర్శనం చేసుకున్నాం. 90 సంవత్సరాల నుండి ఉంది. నా పేరు కే ఇందిర. మామయ్య తర్వాత అత్తమ్మ తర్వాత
మా బావ తర్వాత మా ఆయన తర్వాత నేను. ఆర్పి రోడ్ జీరాల బాలమ్మ అంటే బస్ స్టాప్ వాళ్ళు కూడా దించుతారు. పొద్దున 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు. సంతానం కానోళ్ళకు ఇక్కడ వచ్చి ముడుపు కడతారు. ముడుపు కట్టి మొక్కుకొని ఒక 5 వారాలు తిరిగితే వాళ్ళకు సంతానం అవుతుంది. పెళ్ళిళ్ళు కానోళ్ళు కూడా ముడిపే కడతారు, పెళ్ళిళ్ళు అవుతుంది. నమస్కారం అండి. నా పేరు అరవింద్ కుమార్. కొన్ని రోజుల క్రితం నేను ఎన్నో గుడులు తిరుగుతున్నా కానీ నా లైఫ్ అలాగే నడుస్తుంది. కొన్ని కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ అవి ఇవి నడుస్తున్నాయి. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా చాలా ఫేస్ చేసిన. బట్ కొన్ని రోజుల క్రితం ఈ గుడికి వచ్చిన తర్వాత దగ్గర ఒక 5 వీక్స్ నుంచి ఎవ్రీ వీక్ వెనస్డే వస్తున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు నా లైఫ్లో కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. కోర్ట్ కేసు కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతున్నాయి నాకు. సో నాకు తెలుస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం ఏమి. ఎవ్రీ వెనస్డే ఇక్కడ వస్తా, అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్తా. ఒకవేళ మార్నింగ్ కాకుండా ఈవినింగ్ అన్న వస్తా, కానీ ఇక్కడ కంపల్సరీ వస్తా. చాలా పవర్ఫుల్ అమ్మగారు ఇక్కడ, బాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్. దయచేసి అందరు ఇక్కడ రండి, ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. మీకు ఆటోమేటికల్లీ చేంజెస్ వస్తాయి అండ్ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. నమస్కారం అండి. నా పేరు దిలీప్ కుమార్. ఇక్కడ చూస్తున్నది మందిరము బాలమ్మ మందిరము. ఇది అరౌండ్ 1900 అంటే 90 ఇయర్స్ కంటే ముందే ఇది నిర్మించబడింది. మా పూర్వీకులు మా ముత్తమ్మమ్మ నుంచి ఇక్కడికి వస్తున్నాము. మెయిన్లీ ఇక్కడ పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడ చాలా మంది వస్తుంటారు. నేను సుమారు 30 ఏళ్ళ నుంచి ప్రతి ఆషాఢ మాసంలో శాఖలు తీసుకొని వస్తాము, పూజలు చేస్తాము. ఈ బాలమ్మ అనేది మా ఇంటి దేవత. ప్రతి సంవత్సరము మేము ఇంట్లో యాటా కోసి శాంతి చేస్తాము. ఇక్కడ మా కంప్లీట్ ఫ్యామిలీ కూడా వస్తుంటారు. చాలా మెంబర్స్ ఆషాఢంలో, శ్రావణంలో ఎవ్రీ సండే అండ్ ట్యూస్డే ఇక్కడ చాలా పూజలు చేస్తుంటారు. గ్రామ దేవతలలో బాలమ్మ ఒకరు. మీరు తెలిసినట్లయితే పోచమ్మ, నల్ల పోచమ్మ, ఎల్లమ్మ, ఇందులో 7గురిలో ఇక్కడ బాలమ్మ అని చెప్తుంటారు. పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడ వచ్చి పూజలు చేసుకుంటే తప్పకుండా అవుతారండి. మెయిన్లీ పిల్లలు కాకపోతే ఫస్ట్ వచ్చి ముడుపు కడతారు. అక్కడ పైన చూస్తే ముడుపు కట్టినాక మళ్ళీ కన్సీవ్ అయితే 5th మంత్కి తొట్టెలు కడతారు. మళ్ళీ పిల్లలు పుట్టినాక మళ్ళీ ఇక్కడ యాటతోటి శాంతి చేస్తారండి. ఆల్మని నేను మా ఇంట్లో మా బాలమ్మనే ఉన్నది. మేము అందరం ఈడికి వస్తాము, మా ఇంట్లో పండుగ చేస్తాము. మా చిన్నోళ్ళు కూడా ఈడనే పండుగ చేస్తారు. చాలా మంచిది, ఈడికి వస్తే ఏదున్నా పోతుంది. పిల్లలు అవుతారు, సంతానం కలుగుతారు. ఇంకా చదువు రాని చదువుకుంటారు, మంచిగా చదువు వస్తుంది. మేము పుట్టనప్పటి నుండి ఉంది ఇక్కడ. నా పేరు గాయత్రి. నేను మా ఇంట్లో ఉండే అమ్మవారు. నేను చిన్నప్పటి నుంచి వస్తా ఇక్కడికి. ప్రతి ఇయర్ బోనాలకి వస్తాము. ఇక్కడ మనం ఏదైతే మొక్కుకుంటామో మనకి జరుగుతాయి అని నమ్మకం బాలమ్మ అంటే. ప్రతి ఇయర్ మేము వస్తాము, అమ్మవారికి మొక్కుతాము, కొబ్బరికాయ కొడతాము, మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. ప్రతి ఇయర్ బోనాలకు వస్తాం. మా ఇంట్లో బాలమ్మ ఉంది కాబట్టి అందరం వస్తాం మేము. మాకు ఒక నమ్మకం బాలమ్మ అంటే. ఓం ఓం భూః స్వః తస్మై నీ ఆజ్ఞ లేనిదే స్వామి, చిన్న చీమైన కుట్టదే ఏమి. నీ చూపు లేనిదే స్వామి, ఈ సృష్టే లేదంతనేమి. పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేశనే పద్మాలయం దేవి సామాంబాపు సరస్వతి భగవతి భారతి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నా పేరు బాల్మణి. నా పేరు గాయత్రి. నా పేరు మమత. నా పేరు గాన్విక. నా పేరు రానా. నా పేరు గణేష్. నా పేరు భావన. నా పేరు పూజ. నా పేరు లహరిక. వీళ్ళ చెల్లె పేరు రిషిక. Thank you for taking us a video. Thank you so much for giving this opportunity to take a video. అమ్మవారి దర్శనం అందరికీ దొరకాలి, ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియాలంటే దయచేసి వీడియో కింద ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబే కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.